చెప్తాను మేడం కొంచెం మీరు AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. గ్రామాల పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని పెంటపాడు ఎంపీడీఓ రాంప్రసాద్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాంప్రసాద్ మాట్లాడుతూ, ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో శానిటేషన్ మరియు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ మీద అవగాహన కల్పించడానికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తోటి ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచవలసిందిగా తెలియజేయటం జరిగింది. అలాగే IVRS కాల్స్ మీద అవగాహన కల్పించాం. దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడైతే పర్సంటేజ్ తక్కువ వస్తుందో ఆ పంచాయతీల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని IVRS కాల్స్లో మెరుగైన స్థితి ఉండేలాగా చూసుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది. థ్యాంక్ యూ. గతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణకు ఎలా అవగాహన కల్పించామో అదేవిధంగా CSL కార్యాలయాల వద్ద మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే బహిరంగ మల విసర్జన నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ గోడి బాలకృష్ణ, RWS జేఈ హేమంత్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ పెంటపాడు.